వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియో చూడండి. నానా, బయట 45 డిగ్రీలుంది. ఎండల్లో ఉడికిపోతున్నాం. కొద్దిగా ఏసీ ఆన్ చేద్దామా? ఏసీ కరెంటు బిల్ ఎవడు కడతాడ్రా? ఏదో జమీందార్ లాగా అడుగుతున్నావు. స్టార్టింగ్లో చూసిన 3D కార్టూన్ వీడియోని నేను ఏఐ టూల్స్తో మొబైల్లో క్రియేట్ చేశాను. మీరు కూడా ఇలాంటి వీడియోస్ అయితే మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి వీడియో క్రియేట్ చేయడానికి అయితే మనకైతే ఒక మంచి స్క్రిప్ట్ అయితే కావాలి. ఏఐతో మనమైతే వీడియో స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తాం అనమాట. నేనైతే మీకు ఒక ఏఐతో మంచి స్క్రిప్ట్ జనరేట్ చేయడానికి ఒక డీటెయిల్ ప్రాంప్ట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో గూగుల్ డాక్ లింక్ మీద క్లిక్ చేసి మాస్టర్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసి మీరైతే గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసి గూగుల్ జెమినీలో మీరైతే ఆ మాస్టర్ ప్రాంప్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే పేస్ట్ చేసి జెమినీకి అయితే ఇస్తే మీకైతే గూగుల్ జెమినీ అయితే ఏం చేస్తుందంటే ఒక మంచి స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. స్క్రిప్ట్ జనరేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఐడియాస్ అయితే ఇస్తుంది అనమాట డీటెయిల్గా. ఆ ఐడియాస్ కూడా మంచి రిలేటబుల్గా అయితే ఉంటాయి. నాకైతే ఐపీఎల్ గురించి, ఎండల గురించి, అలాగే రిలేటివ్స్ గురించి, అలాగే డీమార్ట్, అలాగే కొంచెం జిమ్ సంబంధించి, అలాగే సమ్ క్లాత్స్ గురించి మంచి ఐడియాస్ అయితే ఇచ్చిందనమాట. నాకైతే థర్డ్ ఐడియా బాగా నచ్చింది. సమ్మర్ కాబట్టి ఎండల రిలేటెడ్ అయితే ఐడియా అయితే బాగుంటుందని ఐడియా కాపీ చేసి జెమినీకి అయితే ఇచ్చాను. జెమినీకి అయితే ఇవ్వగానే జెమినీ అయితే మనకి డ్యూరేషన్ అయితే అడుగుతుంది. నేనైతే 60 సెకండ్స్ అని అయితే డ్యూరేషన్ అయితే ఇవ్వగానే మనకైతే జెమినీ ఏం చేస్తుందంటే మన 60 సెకండ్స్ సరిపోయే ఒక మంచి స్క్రిప్ట్ అయితే మనకి జెమినీ అయితే రాస్తుందనమాట. డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. జోక్స్ కూడా మనకి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. కావాలంటే మీరు క్రియేటివిటీ వాడి ఈ స్క్రిప్ట్‌ని మీరు ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చనమాట. మనకి స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇమేజెస్ అయితే ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మన స్క్రిప్ట్ తగ్గట్టు ఇమేజెస్ అయితే రావాలి కాబట్టి నేనైతే ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. దాన్నైతే మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసి జెమినీ గనుక ఇస్తే మీ స్క్రిప్ట్ తగ్గట్టు ఇమేజెస్‌కి ప్రాంప్ట్స్ అయితే మనకైతే జెమినీ అయితే క్రియేట్ చేస్తుందనమాట. అది చాలా డీటెయిల్డ్ ప్రాంప్ట్ అనమాట. మీరు జెమినీకి అయితే ఇవ్వగానే జెమినీ అయితే ఏం చేస్తుందంటే సీన్‌ని అయితే 3 కింద అయితే డివైడ్ చేసి సీన్ 1 ఏ, సీన్ 1 బి, సీన్ 1 సి అని చెప్పి ప్రతి సీన్‌ని 3 కింద డివైడ్ చేసి డీటెయిల్డ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే మీకు జెమినీ అయితే ఇస్తుందనమాట. అలాగే ఆ 3 సీన్ ప్రాంప్ట్ కింద VO3 ప్రాంప్ట్ కూడా మీకు జెమినీ అయితే ఇస్తుందనమాట. ఓకే. అలాగే డైలాగ్స్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. మన ఇమేజ్ జనరేట్ చేయడానికి ఫస్ట్ సీన్ 1 ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఆ ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాననమాట. ఓకే. ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్‌లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేస్తున్నాను. గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేస్తే మనకైతే ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కింద క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మనకైతే కింద ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. వీడియో ఆప్షన్ అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రేషియో 16:9 సెలెక్ట్ చేసుకొని మోడల్ నానో బాండో ప్రో సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి ఇమేజ్ అయితే జనరేషన్ స్టార్ట్ చేశాను. ఇమేజ్ జనరేట్ అయితే అయిపోయిందనమాట. ఇమేజ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. 3D కార్టూను. ఓకే. ఇమేజ్ కావాలంటే మనమైతే పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీన్ 1 ఇమేజ్ రెడీ అయిపోయింది. అదే సీన్ 1లో 1A ఇమేజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సీన్ 1లో 1B ఇమేజ్ అనమాట. ఆ ప్రాంప్ట్ కూడా నేను కాపీ చేసి మళ్ళీ గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి ఫస్ట్ జనరేట్ చేసిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకున్నాను. సేమ్ అలాగే థర్డ్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉంది కదా! సీన్ 1C ప్రాంప్ట్ దాన్ని కూడా కాపీ చేసుకొని ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ జనరేట్ చేసిన ఇమేజ్, సెకండ్ జనరేట్ చేసిన ఇమేజ్ యాడ్ చేసి థర్డ్ ఇమేజ్ కూడా జనరేట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియో జనరేషన్. గూగుల్ ఫ్లోలో వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలాగే మన వీడియో మోడల్ VO 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఫ్రేమ్ మీద థర్డ్ సీన్ ఇమేజ్ అయితే ఉంది కదా! సీన్ 1లో థర్డ్ 1C ఇమేజ్ ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని జెమినీకి అయితే బ్యాక్ వచ్చి VO3 ప్రాంప్ట్ అయితే మనకి జెమినీ అయితే ఇస్తుందనమాట. ఆ VO3 ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకొని అలాగే మనకి డైలాగ్ సెక్షన్‌లో డైలాగ్ అయితే ఉంటుందనమాట. సీన్ డైలాగు. ఆ డైలాగ్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసి ఇప్పుడు VO3 ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి పైన డైలాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ సెక్షన్‌లో ఇంగ్లీష్ డైలాగ్ టోటల్‌గా రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి నేను గూగుల్ ట్రాన్స్‌లేట్ అయితే సెట్ చేస్తున్నాను గూగుల్‌లోకొచ్చి. ట్రాన్స్‌లేట్ దగ్గర నేను కాపీ చేసుకొని ఇంగ్లీష్ డైలాగ్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే మనకి తెలుగు టెక్స్ట్‌లో అయితే ఇస్తుందనమాట. ఆ తెలుగు టెక్స్ట్‌ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని ఆ తెలుగు డైలాగ్‌ని అయితే కాపీ చేసుకున్నాననమాట. ఓకే. ఆ తెలుగు డైలాగ్ అయితే కాపీ చేసి మళ్ళీ గూగుల్ ఫ్లోకి అయితే వచ్చి డైలాగ్ సెక్షన్‌లో ఆ తెలుగు డైలాగ్ పేస్ట్ చేసి
మనకి ఆరో మార్క్ మీద క్లిక్ చేసి వీడియో అయితే జనరేట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే. వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మీకైతే ఇప్పుడు వీడియో ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. నానా బయట 45 డిగ్రీలుంది. ఎండల్లో ఉడికిపోతున్నాం. కొద్దిగా ఏసీ ఆన్ చేద్దామా? వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే 720p సెలెక్ట్ చేసుకొని వీడియో అయితే మొబైల్ ఫోన్‌లోకి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.